ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో నాతో మన కుటుంబంతో మాట్లాడే దేవుడు. మన కుటుంబం దేవుడితో కలిసి ఉండే విషయమై, మన కుటుంబం దేవుడితో కలిసి ఉంటే కోసం, మనముతో దేవుడు కలిసి ఉంటే కోసం దేవుడు మనతో ముచ్చరించిన వాడు. అందుకని గర్వంగా మాట్లాడే వారి విషయం కాదు, కానీ మనం తగ్గించుకొని మన యేసయ్య మనతో కలిసి, ఆయన మనతో మన పరలోక దేవునితో మన కలిసి కోసం ఏమి కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు సెలవిచ్చాడు కనుక మరి విషయాన్ని గ్రహించి శక్తి గల దేవుడితో మన ఈరోజు మీరును మీ కుటుంబమున, చాలా మంది కుటుంబంలో పిల్లలను బట్టి తల్లిదండ్రులు గర్విస్తుంటారు. ఒకే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, ఔషధం, విద్య, ఇంకా కొన్ని విషయాలు బట్టి దేవుని మహిమపరచొచ్చు, కానీ గర్వముతో దేవుని ఆత్మకు విరోధంగా మార్చబడకూడదు అన్నాడు. గర్వంతో ఎదుట వాడిని చిన్న చూపు చూడటం మంచిది కాదన్నాడు. కనుక ప్రభు సన్నిధి జ్ఞాపించుకున్నాను. మరి పరిశుద్ధ ఆత్మ దేవుని కనపరచు కోసం నన్ను ప్రేమించి నీకు నాకు ఇచ్చిన మహాకృప బట్టి ప్రభుని కలిగి ఉంటకు దేవుని ఆశ్రయించుకొని ఇష్టపడుతున్నవాడు.